ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఒక ఇంపార్టెంట్ సీజనల్ డిసీజ్ గురించి చర్చిద్దామండి. పేషెంట్స్ నుంచి ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి రిక్వెస్ట్, సార్ డాక్టర్ గారు ఈ డెంగ్యూ సీజను నడుస్తూ ఉంది కదా, మరి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి, మరి పేషెంట్స్ ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే మరి లక్షల్లో ఖర్చు అవుతూ ఉంది, మరి దీన్ని హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం ఏమైనా ప్రివెంట్ చేయొచ్చా, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. అందుకని ఈరోజు ఈ వీడియో సెషన్లో డెంగ్యూ ఫీవర్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మరి ఏ విధంగా క్యూర్ చేయవచ్చు, ఏ విధంగా ప్రివెంట్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. మరి ముందుగా మీకు రిక్వెస్ట్, మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ డెంగ్యూ ఫీవర్ అండి, డెంగ్యూ ఫీవర్ అనేది మీ అందరికీ తెలుసు, ఈ దోమకాటు వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇది. ఈ డెంగ్యూ వైరస్ అనేది మీకు దోమ కుట్టినప్పుడు ఒక రకమైనటువంటి ఎడిస్ ఈజిప్టి అనేటటువంటి ఒక రకమైనటువంటి దోమ కుట్టినప్పుడు మన రక్తంలోకి వైరస్ అనేది ప్రవేశించడం అనేది జరుగుతుందండి. ఈ వైరస్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి, అలాగే ఈ దోమల్లో కూడా 4 రకాలు దోమలు ఉన్నాయి. మరి ఏ దోమ కుట్టినప్పటికీ ఏ వైరస్ వచ్చినప్పుడు కూడా సిమ్టమ్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. ఈ డెంగ్యూ లక్షణాలు, ఈ వైరస్ సోకినటువంటి వ్యక్తికి ఈ డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మీకు తీవ్రమైనటువంటి తలనొప్పి ఉంటుంది, జ్వరం అన్నీ తీవ్రంగానే ఉంటాయి. తీవ్రమైనటువంటి జ్వరం ఉంటుంది, తీవ్రమైనటువంటి తలనొప్పి ఉంటుంది, అలాగే బోన్ పెయిన్స్, అందుకని దీన్ని బోన్ బ్రేకింగ్ డిసీజ్ అని కూడా అంటారు. బోన్స్ ఇరిగిపోతున్నట్లుగా పేషెంట్ ఫీల్ అవుతాడు అనమాట. విపరీతమైనటువంటి బోన్ పెయిన్స్, ఈ మజిల్ పెయిన్స్, అలాగే మీకు ఈ నాషియా అండ్ వామిటింగ్, ఈ వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని కూడా చెప్తూ ఉంటారు అనమాట పేషెంట్స్. అయితే చాలామందిలో మీకు ఈ డెంగ్యూ వైరస్ రక్తంలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఎలాగంటే ఒక నలుగురిలో ప్రవేశిస్తే అందులో ఒకరికో ఇద్దరికో మ్యాక్సిమం ఒకరికి ఆ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం ఇమ్యూనిటీ వస్తుంది. ఒకసారి ఈ వైరస్ అనేది బ్లడ్లోకి వెళ్తే మీకు లైఫ్ టైం, ఒకసారి డెంగ్యూ వైరస్ అనేది బ్లడ్లోకి వెళ్తే మీకు లైఫ్ టైము మీకు డెంగ్యూ కుట్టినా కూడా మీకు డెంగ్యూ రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి. కానీ వీక్గా ఉన్నటువంటి ఈ పర్సన్స్లో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి పర్సన్స్లో సిమ్టమ్స్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది. కొంతమందిలో మైల్డ్గా సిమ్టమ్స్ వచ్చిపోతాయి. ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టే కొంతమందిలో మైల్డ్గా సిమ్టమ్స్ వచ్చిపోతాయి. మరి కొంతమందిలో ఎలా ఉంటుందంటే తీవ్రంగా ఉంటాయి ఆ సిమ్టమ్స్. ఎలాగంటే లైఫ్ థ్రెటనింగ్ సిమ్టమ్స్ కూడా డెవలప్ అవుతాయండి. మీరు ఆ డెంగ్యూ ఫీవర్ అనేది వచ్చిన తర్వాత కూడా మీరు రెస్ట్ తీసుకోకుండా, డెంగ్యూ సీజన్లో మీకు జ్వరం వచ్చిందనుకోండి, మీరు రెస్ట్ తీసుకోవాలి. ఖచ్చితంగా రెస్ట్ తీసుకోకుండా మీరు జర్నీలు పెట్టుకోవటం, లేదంటే రాత్రి అంతా మెలకుగా ఉండటం, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం, సరైన ఆహారం తీసుకోకుండా ఉండటం, ఉపవాసాలు చేయటం, లేదా టైంకి మీల్స్ తీసుకోకుండా ఉండటం, ఇలాంటి చర్యలు కనుక చేసినట్లయితే ఆ డెంగ్యూ లక్షణాలు అనేది తీవ్ర రూపాన్ని దాలుస్తాయండి. ఆ తీవ్ర రూపం అంటే ఎలా ఉంటుందంటే, మీకు ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతుంది. బోన్స్ని అటాక్ ఇస్తుంది కదా, దానివల్ల ఈ బోన్స్ వీకెన్ అయ్యి ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతాయండి బ్లడ్లో. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గిపోతాయి, బ్లడ్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మీకు బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో మీ ఇమ్యూనిటీ అనేది ప్రతి గంటకి దిగజారిపోతూ ఉంటుంది. అలాగే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ డిజార్డర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లీడ్ అనేది నోస్లోంచి బ్లీడ్ రావచ్చు, లేదంటే మీకు ఇంటర్నల్ ఆర్గన్స్లో బ్లీడింగ్ అనేది జరగవచ్చు. పేషెంట్ షాక్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. అలా ప్రాణాపాయ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. మరి డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్ ద్వారా ప్రమాదకరమైనటువంటి వ్యాధి, ఒక వైరస్ ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధి. మరి దీన్ని ఇప్పుడు హోమియోపతి విషయానికి వస్తే, హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ డెంగ్యూని మనం ప్రివెంట్ చేయవచ్చు. అంటే 100% కూడా మనం ఈ డెంగ్యూ జ్వరం రాకుండా పేషెంట్ యొక్క రెసిస్టెన్స్ని న్యాచురల్గానే పెంచి హోమియోపతి మెడిసిన్ ద్వారా ఆ డెంగ్యూని ప్రివెంట్ చేయొచ్చండి. హోమియోపతిలో ఏ మెడిసిన్ ఈ డెంగ్యూ జ్వరాన్ని అరికడుతుంది అంటే, మీకు యుపటోరియం పెర్ఫోలియేటం అనేటటువంటి హోమియోపతి మెడిసిన్ మీకు 100% కూడా డెంగ్యూ జ్వరాన్ని ప్రివెంట్ చేయడానికి బెస్ట్ మెడిసిన్ అండి. మీకు డెంగ్యూ జ్వరం అనేది రాకుండా ఉండాలంటే మీరు యుపటోరియం పెర్ఫోలియేటం తీసుకొని ఒక 2 మాత్రలు రోజు ఉదయం పూట 2 మాత్రలు 3 రోజులు వేయండి. 3 రోజులు వేసి వదిలేస్తే మీకు ఆ డెంగ్యూ మీకు వైరస్ బ్లడ్లో ప్రవేశించినా కూడా ఆ లక్షణాలు అనేది రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీకు ఫీవర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కూడా యుపటోరియం పెర్ఫ్ 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ వేయండి. మీకు 100% కూడా మీకు ఆ డెంగ్యూ నుంచి మీకు ప్రివెన్షన్ అనేది లభిస్తుందండి. ఆ డెంగ్యూ జ్వరం అనేది తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా. ఒక 2 పిల్స్ వేసి చూడండి, గ్రాడ్యువల్గా గంటకి ఆ సిమ్టమ్స్ నేను చూస్తున్నాను, ఫ్రీక్వెంట్గా కేసులు వస్తూ ఉన్నాయి. యుపటోరియం పెర్ఫ్ 200 ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా 105 ఫీవర్తో వచ్చిన కేసుల్లో కూడా మీకు యుపటోరియం పెర్ఫ్ 200 2 పిల్స్ తీసుకొని
వేసి వదిలేసేయండి. మీకు గంటకి ఆ జ్వరం అనేది తగ్గుతుందండి. ఒక 3 డేస్లో పూర్తిగా తగ్గిపోతుంది. అయితే డెంగ్యూ జ్వరం తగ్గినా కూడా నీరసం తగ్గకుండా ఉండటం, ఆకలి లేకుండా ఉండటం, నోరు చేదుగా ఉండటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటప్పుడు ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ తర్వాత మీరు ఆర్సెనికం ఆల్బమ్ తీసుకొని ఒక 2 పిల్స్ ఆర్సెనికం ఆల్బమ్ తీసుకొని ఒక 2 మాత్రలు వేస్తే మీకు ఆకలి అనేది డెవలప్ అవుతుంది, నీరసం అనేది తగ్గిపోతుంది. అట్లా మీకు 1 వీక్ ఆ పేషెంట్ అనేది రెస్ట్లో ఉండాలండి. తర్వాత డెంగ్యూలో ఇంకో లక్షణం ఏంటంటే మీకు ఇది జాయింట్స్ని అటాక్ ఇచ్చినప్పుడు విపరీతమైనటువంటి జాయింట్ పెయిన్స్ అనేది డెవలప్ అవుతుంది. కొంతమంది ఆలోపతికి వెళ్ళి ఇంగ్లీష్ మందులు వాడి ఆలోపతి మెడిసిన్స్ వాడి ఆ సిమ్టమ్స్ సప్రెస్ అయిపోయి అసలు నడవలేని పరిస్థితిలో వస్తుంటారు జాయింట్ పెయిన్స్తో. అలాంటి కేసుల్లో కూడా హోమియోపతిలో చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయండి. మీకు జాయింట్ పెయిన్స్తో వచ్చారనుకోండి, డెంగ్యూలో మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎపిటోరియం పెర్ఫ్ని ఇచ్చి చూడండి. 200 పొటెన్సీలో తగ్గిపోతే 1 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇచ్చి చూడండి. ఆ జాయింట్ పెయిన్స్ అనేది 100% తగ్గుతాయి. అప్పుడు కూడా తగ్గలేదనుకోండి, అప్పుడు కాల్కేరియా కార్బోనికా తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే మీకు 100% డెంగ్యూ తర్వాత వచ్చినటువంటి ఆ జాయింట్ పెయిన్స్ అనేది 100% కూడా తగ్గుతాయండి. అయితే కొంతమంది ఈ ప్లేట్లెట్స్ తగ్గి వస్తూ ఉంటారనమాట. సో డాక్టర్ గారు హాస్పిటల్లో పెట్టారండి, మా అబ్బాయిని హాస్పిటల్లో పెట్టారండి, ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయండి, ప్రమాదం అంటున్నారు, ₹1,00,000 ఖర్చు అవుతుంది అంటున్నారు, అవి నేను భరించలేనండి అని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు. మీరు అలాంటి స్టేజ్లో మీకు ఎపిటోరియం పెర్ఫ్ జ్వరం ఉందనుకోండి, ఎపిటోరియం పెర్ఫ్ 200 ఒక డోసు ఇచ్చి చూడండి. జ్వరం తగ్గి ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి. పెరగలేదనుకోండి, జస్ట్ ఒక 2 అవర్స్ చూడండి. 2 అవర్స్ తర్వాత ప్లేట్లెట్స్ పెరగకపోతే ఆర్సెనికం ఆల్బమ్ 200 తీసుకుని ఒక 2 పిల్స్ వేయండి. ఆ పేషెంట్ తట్టుకోగలడు, వెగర్ ఉంది అనుకుంటే ఆర్సెనికం ఆల్బమ్ 1 వేయండి డైరెక్ట్గా. ఒక 1 పిల్ 2 పిల్ వేయండి. 100% కూడా మీకు ప్లేట్లెట్స్ అనేది పెరుగుతాయండి. ఆర్సెనికం ఆల్బమ్ వేసినా కూడా ప్లేట్లెట్స్ పెరగలేదు, అక్కడి నుంచి ఆర్సెనికం ఆల్బమ్ వేసిన తర్వాత ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ చూడండి, మీకు ప్లేట్లెట్స్ పెరగలేదు. అప్పుడు నాట్రమ్ మురియాటికమ్ 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ వేయండి. మీకు ఇంకా 100% మీకు ప్లేట్లెట్స్ అనేది పెరిగి తీరుతాయి. మీకు అప్పుడు నేట్రమూర్ 200 పేషెంట్ తట్టుకోగలడు అనుకుంటే నేట్రమూర్ 1 పిల్ వేయండి. మీకు 100% కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయండి. అయితే ప్లేట్లెట్స్ పెరగాలి అంటే దీంతోపాటు నేను ఇంతకుముందు ఓల్డ్ వీడియోలో కూడా చెప్పాను చూడండి. దీంతోపాటు మీరు ఆ మజ్జిగ రసంలాగా చేసి ఇవ్వాలి. మీకు సాల్ట్, మీరు అన్నము, పెరుగు, వాటరు, సాల్ట్ వేసి బాగా క్రష్ చేసి చేత్తోనే అన్నం తీసేసి ఆ మజ్జిగ రసంలాగా చేసి ఇవ్వాలండి. మీకు ఎప్పుడైతే సాల్ట్ తగిలిందో మజ్జిగలో మీకు ప్లేట్లెట్స్ అనేది వెంటనే రైజ్ అవుతాయి. మీకు దాంతోపాటు హోమియోపతి మెడిసిన్ కూడా మీకు 100% కూడా ఫేవర్ చేస్తుందండి. మరి ఇది రోజు డెంగ్యూ ఫీవర్ని ఎలా ప్రివెంట్ చేయాలి, మరి డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా క్యూర్ చేయాలి, తర్వాత డెంగ్యూలో వచ్చినటువంటి జాయింట్ పెయిన్స్ని ఏ విధంగా క్యూర్ చేయాలి, డెంగ్యూలో తగ్గినటువంటి ప్లేట్లెట్స్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో సెషన్లో మనం కొంతవరకు చర్చించామనుకుంటున్నాను. ఇది ఫీవర్ సీజను. మరి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఉపయోగంలో మీకు అవసరమైన వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయితే ఖచ్చితంగా మీరు వాళ్ళ ప్రాణాలని రక్షించిన వాళ్ళు అవుతారండి. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.